ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరిలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు. దేవా అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు. దేవా, మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారు వారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు. దేవా, అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీర్ఘాయువు చేత మమ్మను తృప్తిపరచుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాదములకు రాయి తగలకుండా మమ్మను ఎత్తి పట్టుకునే మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా మార్గములన్నిటిలో మమ్మను కాపాడే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము మీకు మొరపెట్టగా మాకు ఉత్తరమిచ్చే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు నివాస స్థలముగా ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమలో మాకు తోడయ్యుండి మమ్మను విడిపించి గొప్ప చేసే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం కలగజేసిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాత్రి వేళ కలుగు భయాల నుండి రక్షించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిలో సంచరించు తెగులు నుండి కాపాడే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగముల నుండి విడిపించే తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమల నుండి మమ్మను తప్పించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీడుల నుండి మమ్మను కాపాడిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే మా ఆశ్రయము, మా కోట, మేము నమ్ముకొన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేటకాని ఉరిలో నుండి మమ్మను విడిపించే తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన తెగులు రాకుండా మమ్మను రక్షించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా చేతి పనినంతటినీ మాకు స్థిరపరిచే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరిచే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దినములన్నీయు మేము ఉత్సహించి సంతోషించే కృపనిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుగయుగములు మాకు నీవే దేవుడవై ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును అని పలికిన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రపు పొంగును అణుచు వాడవైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ శత్రువును అతని మీద జయము నొందడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దోషకారులు అతని బాధపరచరు అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అని మీరు చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను అని చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతని సంతానము శాశ్వతముగా ఉండునని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, నా రక్షణకర్తవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శుభకరమైన ఆనవాలును మాకు చూపించే తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపా సత్యములతో నిండిన వాడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మహాత్యములు గల దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవతలలో నీ వంటి వాడు లేడు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు సాటి అయిన వాడు లేడు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కెరూబులు సెరూపులచే నిత్యము కొనియాడబడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భక్తులను విడువక ఎన్నటెన్నటికీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము భిక్షమెత్తకుండా కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకుల ప్రాణమును విమోచించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, శ్రమ దినమున మీ మీదనే ఆధారపడుతూ వచ్చారు. మీకే మొరపెట్టినారు, మిమ్మల్నే ఆశ్రయించినారు తండ్రి. అయ్యా, ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి మీరు వారిని రక్షించినారు దేవా. ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు తండ్రి. అత్యున్నతంగా ఆశీర్వదించినారు, హెచ్చించినారు, గొప్ప చేశారు దేవా. అయ్యా, నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన దేవా,
నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా. అయ్యా, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. నిత్యము మీ నీతిని, మీ రాజ్యమును వెతికే వారిమిగా, మీ నామానికి మహిమకరంగా జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి. ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండండి. చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీ యొక్క గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారు రకరకాల పనులు, ప్రయత్నాలు చేస్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి. కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలను శత్రువుల నుండి, ఆటంకాల నుండి, అపాయాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దేవా, ఈ దినమున ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో మీ దృష్టికి మేము నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చేయండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల చదువుకు తగిన చక్కటి జాబులను అనుగ్రహించండి దేవా. రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రకంగా దేవా, బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మరి ముఖ్యంగా గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. అయ్యా, కోచింగులు తీసుకొని రకరకాల ఇంటర్వ్యూలకు వెళ్తూ టెస్టు రాస్తూ బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అయ్యా, పరీక్షల్లో క్వాలిఫై అవ్వక కృంగిపోతున్నారు. సరైన మార్కులు సాధించలేక బాధపడుతున్నారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక ఎంతగానో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డలు కోరినట్లుగా మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరికీ చక్కటి జాబులను అనుగ్రహించి మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని, బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడువైన మీ వైపే చూస్తుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈనాడు ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగిన ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా. వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మేలైనది బిడ్డలకు అనుగ్రహించండి దేవా. అయ్యా, వీసా కోసం, పాస్పోర్ట్ కోసం ప్రయత్నిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో మీ చిత్తమైతే ఫారెన్ వెళ్లేలాగున కృప చూపించండి. ఆర్థికంగా బలపరచండి. మీ గొప్ప సహాయాన్ని బిడ్డలందరికీ అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో స్థిరపడిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, ఇతర చేతి పనుల కొరకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశ కలిగి ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పెండింగ్లో ఉన్న శాలరీస్ సకాలంలో వచ్చేలాగన కృప చూపించండి దేవా. ఈనాడు ఎంత కష్టపడి పని చేసినా రెగ్యులర్గా శాలరీస్ పొందుకోక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి. అధికారులకు మంచి జ్ఞానము, మంచి హృదయాన్ని అనుగ్రహించండి. రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారంలో నష్టాల పాలయ్యి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. వారు చేసే పనులు బాగా సాగక రకరకాల నష్టాల గుండా వెళ్తున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ ఈ దినమున కనికరించండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చేసే పనులలో వారికి ఉన్న జ్ఞానం సరిపోవడం లేదని, ముందుకు రాలేకపోతున్నామని, విజయం సాధించలేకపోతున్నామని, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నామని ఇలా రకరకాలుగా బాధపడుచుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీరే వారికి తోడు
తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఆర్థిక ఇబ్బందుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. చేసే పనిలో వృద్ధి లేక ఆర్థికంగా కృంగిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా. వారు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు వారికి వచ్చే సంపాదన సరిపోక అప్పులు చేసే స్థితిలో ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పు భారాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఇండ్లు కట్టి అప్పుల పాలైనారు దేవా. పిల్లల్ని చదివించి పెళ్లిళ్ళు చేసి అప్పుల పాలైనారు. ఇలా రకరకాలుగా బిడ్డలు అప్పుల పాలయ్యి వాటిని తీర్చుకోలేక వడ్డీలు ఎక్కువవుతూ బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారికి సహాయం చెయ్యండి. అప్పులు తీర్చే సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన బిడ్డలను అనుగ్రహించండి దేవా. సంతానం లేక బాధపడే ప్రతి బిడ్డను కనికరించండి. ఇంకా సంతానం కలగలేదా అని అనేకులు మాట్లాడుచుండగా వారి నిందల నుండి, అవమానాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈనాడు దేవా, అబార్షణై బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భకోశ వ్యాధులతో బాధపడే వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి దేవా. అలాగే అంగవైకల్యం కడిగి చూడలేక, మాట్లాడలేక, గుర్తుపట్టలేక బిడ్డలు ఎన్నో రకాలుగా బాధపడుచుండగా అలాంటి వారందరినీ మీరు ముట్టి బాగు చెయ్యండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు మొండితనం, అల్లరి కలిగిన బిడ్డలుగా ఉంటున్నారు దేవా. స్కూలుకు వెళ్ళాలని మారం చేస్తున్నారు దేవా. పరీక్షలంటే భయపడుతున్నారు దేవా. అలాంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మంచి మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడా బిడ్డలు మోసగించబడకుండా మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అలాగే దేవా, ఈ దినమున భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి. విడిపోయిన కుటుంబాలను, బంధువులను, స్నేహితులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, యవ్వనస్తుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి చదువులలో మీరే తోడుగా ఉండి సహాయం చెయ్యండి. చేసే ఉద్యోగాలను ఆశీర్వదించండి దేవా. వారి భవిష్యత్తును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా. రకరకాల వృత్తులలో, రంగాలలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ ఈ దినమున కాపాడండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత వారిని, బంధువులను, స్నేహితులను, సంఘస్థులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, రక్త సంబంధికులను కోల్పోయి ఇలా రకరకాలుగా బిడ్డలు వారి సొంతమైన వారిని కోల్పోయి బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చండి, ఆదరించండి. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
విధవరాళ్ల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీరే వారిని పోషించండి, మీరెక్కల చాటున భద్రపరచండి దేవా. అనాథ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డల్ని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ఈనాడు దేవా, గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణాలు చేస్తున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి. కట్టేవారికి మీ యొక్క జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ని మీరు కంప్లీట్ అయ్యేలాగున కృప చూపించండి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. అలాగే ఈ దినమున ప్రభా, బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి బిడ్డల్ని రక్షించండి దేవా. మీరే వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని, రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల ఆటంకాలకు, అపాయాలకు, ప్రమాదాలకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వాహనాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన వాహనాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గృహంలో రకరకాల అక్కరలు, అవసరతలు, కొరతలు కలిగి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధలను మీరు తీర్చండి. వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, పేదరికంలో, దారిద్రతలో, దిక్కులేని వారిగా, బీదవారిగా, నిస్సహాయ స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి స్థితిని అంతటిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగంలో అధికారుల ఒత్తిళ్లను బట్టి, పనుభారాన్ని బట్టి, సహోద్యోగుల వ్యతిరేకతలను బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భయాందోళనలో బ్రతుకుతున్న వారిని మీరు కనికరించండి. అయ్యా, ఒత్తిళ్ల నుండి, పని భారం నుండి, వ్యతిరేకతల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ప్రయాసపడే బిడ్డల ఎడల కూడా ఈ దినమున మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. పరిచర్య చేస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారు చేసే పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీరే వారికి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. మంచి జ్ఞానం చేత నింపండి. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చేలాగున మీరే సహాయం చెయ్యండి. మీ సన్నిధికి నడిపించండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంఘాలలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. అవిశ్వాసంగా జీవించే బిడ్డలందరినీ విశ్వాసులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన జీవితం మాకు అనుగ్రహించండి. ఆత్మీయంగా నూతన పరచబడేలాగున మీరే కృప చూపించండి దేవా. అలాగే దేవా, ఈనాడు లోకంలో, పాపంలో, చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తూ వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను వ్యర్థపరుచుకుంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి నష్టం నుండి నీ బిడ్డల్ని కాపాడండి. పాపం నుండి విడిపించండి. చెడు అలవాట్ల నుండి దూరపరచమని, బానిసత్వ బ్రతుకుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వృద్ధాప్యలో ఉన్న దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వృద్ధులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. క్షేమాన్ని, భద్రతను దయచేయండి. మీరే వారిని పోషించమని, భద్రపరచమని, మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున ఎందరైతే ఇండియా నుండి ఫారెన్ వెళ్తున్నారో, ఫారెన్ నుండి ఇండియాకి వద్దామని అనుకుంటున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని, వారి పిల్లల జీవితాలలో మేలులు లేవని ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. మీరే మేలుల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అక్కరలు, కొరతలు తీర్చండి, సహాయం చెయ్యండి, ఆర్థికంగా బలపరచండి తండ్రి. అలాగే ప్రవ్వా, అకాల మరణాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వరుస మరణాల నుండి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను దూరపరచండి. బిడ్డలందరికీ దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారులకు కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు, ప్రతి రాష్ట్రం కొరకు, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ వరకట్న వేధింపుల నుండి రక్షించండి. అదనపు కట్నం నుండి కాపాడండి. అత్తామామల వేధింపులు భరించలేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, ఆత్మహత్యలు చేసుకుంటుండగా అట్టి బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. ఆత్మహత్యలు చేసుకోకుండా దేవా ప్రతి విషయంలో ధైర్యం కలిగి ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. ఈనాడు దేవా అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క నింద నుండి, అవమానం నుండి, వ్యతిరేకత నుండి, ద్వేషాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపురులను, బోధకులను, పరిచారకులను, పెద్దలైన వారందరినీ, విశ్వాసుల్ని మీరే దీవించండి, రక్షించండి. వారి కుటుంబాలు, వారి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు ఏ విషయంలో కూడా మమ్మను మర్చిపోని దేవుడోగా, మమ్మను విడిచిపెట్టని దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. మాపై చూపుతున్న మీ యొక్క కనికరం, ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా రకరకాల పరిస్థితుల విషయమై బిడ్డలు దుఃఖిస్తుండగా, కన్నీటితో మీకు మొరపెడుతుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల్ని మీరు తీర్చండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తల్లి మరచిన, తండ్రి విడిచిన మీరు విడువని దేవుడవు, మరువని దేవుడవు, జాలి చూపే దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన దేవా మా చింతలను, మా భారాలను, మా నిరుత్సాహాలను, కలవరాలను, కృంగుదలను మీరు దూరపరచండి. మా చింతలన్నీ తీర్చి మీ చెంతకు చేర్చుకోండి. గొప్ప సంతోషం మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు మేము ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి జీవించుటకు మీరు మాకు నేర్పండి. దీనస్థితిలో ఉన్నా, లేమిడిలో ఉన్నా, కరువులో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, సమృద్ధి కలిగి ఉన్నా, ప్రతి పరిస్థితిలో మీ యందు నిలిచి ఉండే కృపను, మీ యందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని, మీ యందు భక్తి, ప్రేమ కలిగి నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ యందు విశ్వాసంలో దినదినము అభివృద్ధి పొందునట్లుగా మమ్మల్ని దీవించండి దేవా. అయ్యా మీరు కలిగినటువంటి మనసును మేము కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా నీ బిడ్డలందరినీ సకల కీడుల నుండి తప్పించండి దేవా. ప్రతి కీడును మేలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన బిడ్డల హృదయంలో ఉండే నిరుత్సాహం, కృంగుదల, దిగులు ప్రతి దానిని మీరు దూరపరచండి దేవా. సంతోషకరమైన హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎంతో మంది బిడ్డలు అనేక సమస్యలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు దేవా. శ్రమలను బట్టి కృంగిపోతున్నారు తండ్రి. ధైర్యాన్ని కోల్పోతున్నారు. ప్రతి పరిస్థితికి భయపడుతున్నారు. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని చెయ్యి పట్టుకొని సమస్యల నుండి, శ్రమల నుండి ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మానసిక సంబంధమైన ఒత్తిళ్ల నుండి నీ బిడ్డల్ని కాపాడండి. సమస్యల తీవ్రత నుండి బిడ్డల్ని రక్షించండి నాయన. ఆపదలు, అవమానాలు, ఆందోళనకరమైన పరిస్థితులు, కలవరాలను సంపూర్ణంగా బిడ్డల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శోధనల నుండి కాపాడండి దేవా. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మీ కృపతో మమ్మల్ని భద్రపరచండి, మమ్మల్ని తృప్తిపరచండి దేవా. మీ కృప లేకపోతే మేము బ్రతకలేము దేవా. అయ్యా ప్రతి నష్టము, కష్టము, వ్యాధి, బాధలలో మీరు చూపిన కృపను బట్టి, మీ యొక్క కృపాక్షేమములు మాపై ఉంచుతున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబాలను రక్షించండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా మీరే వారికి సహాయం చెయ్యండి. ప్రతి పనిలో కూడా తోడుగా ఉండండి. మీకు వేరుగా ఉండి మేమేమి చెయ్యలేము దేవా. ఏమీ సాధించలేము, ఏమీ పొందుకోలేము ప్రవ్వా. మీ తోడు మాకు కావాలి దేవా. అన్నిటిలో మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేసే పనులలో, మా ప్రయత్నాలలో, మా యొక్క ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా బిడ్డలు రకరకాల తరగతులు చదువుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించండి దేవా. ఈ దినమున బిడ్డలు రాసే పరీక్షల్లో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోన్స్కి అప్లై చేసిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా కృప చూపించండి. ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల పంపకాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి
చేసుకోండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ చిత్తమైతే మరలా మీ పాదముల వద్ద సాగిలపడే కృపను మాకు అనుగ్రహించండి దేవా. బిడ్డలందరూ రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. సకాలంలో క్షేమంగా మరలా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని భద్రతను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మేము ప్రతి విషయమై భారం కలిగి ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా పట్టుదలతో ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. అయ్యా మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఏ ఒక్కరూ కూడా అపవాది చేతిలో బందీలుగా ఉండకుండా సహాయం చెయ్యండి దేవా. శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. హాని కలిగించే పరిస్థితుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు చెడు వార్తలు మా చెవినబడకుండా సహాయం చేయండి. నీ బిడ్డలమైన మా అందరి జీవితాలలో మీరే సంతోషకరమైన గడియలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. విశ్వాసంతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని, అద్భుత ఆశ్చర్య కార్యముల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మాకు తోడుగా ఉండి మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు దేవా. మా ప్రార్థనలకు మీరు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా మేలు చేసే దేవుడు మీరే తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు మీరే ప్రవ్వా. నీ బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపే దేవుడు మీరే ప్రవ్వా. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. God bless you.